Hi students, welcome to Vijayarao Sir Chemistry channel. ఈ ఛానల్ ద్వారాగా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఐపీఈకి మీరు జాగ్రత్తగా అర్థం చేసుకుంటే ఈజీగా ఎగ్జామ్ రాయగలుగుతారు. చదవటానికి కూడా మీకు ఈజీగా ఉంటుంది. మిస్టేక్స్ కూడా రాయరు ఎగ్జామినేషన్లో. అలాగే ఇంకా ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఉంటే వారికి కూడా మీరు షేర్ చేయండి. దీన్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇప్పుడు స్టాక్యోమెట్రీ నుంచి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూద్దాము. ఇక్కడ మీకు ఆల్రెడీ స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, ఈ క్వశ్చన్ చూద్దాము. బుల్లెట్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకే, ఇక్కడ ఆర్గానిక్ కాంపౌండ్స్ వాటి యొక్క ఎంపెరికల్ ఫార్ములా, మాలిక్యులర్ ఫార్ములాని క్యాలిక్యులేట్ చేయటం. ఇది పర్సంటేజ్లో ఇచ్చినప్పుడు ఆర్గానిక్ కాంపౌండ్లో ఏ ఎలిమెంట్స్ అయితే ఉంటాయో వాటిని పర్సంటేజ్లో ఇచ్చినప్పుడు వాటి నుంచి మనం మాలిక్యులర్ ఫార్ములాని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి లేదా ఎంపెరికల్ ఫార్ములాని చూద్దాం. ఏ కార్బన్ కాంపౌండ్ ఆన్ అనాలిసిస్ గేవ్ ద ఫాలోయింగ్ పర్సంటేజ్ కంపోజిషన్స్: కార్బన్ 14.5%, హైడ్రోజన్ 1.8%, క్లోరిన్ 64.46%, ఆక్సిజన్ 19.24%. Calculate the empirical formula of the compound. ఎంపెరికల్ ఫార్ములా అంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఎగ్జాంపుల్ చెప్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఎంపెరికల్ ఫార్ములా అంటే సింపుల్ రేషియోని ఎంపెరికల్ ఫార్ములా అంటారు. ఇక్కడ చెప్తున్నాను. బెంజిన్ తీసుకుంటే ఎగ్జాంపుల్ తీసుకుని చెప్తే మీకు అర్థమవుతుంది. బెంజిన్ తీసుకుంటే బెంజిన్ దీని ఫార్ములా ఏంటి? మాలిక్యులర్ ఫార్ములా C6H6. ఇది మాలిక్యులర్ ఫార్ములా. ఎంపెరికల్ ఫార్ములా అంటే ఇందులో కామన్గా 6తో మనం డివైడ్ చేయొచ్చు. అప్పుడు ఏమవుతుంది అంటే ఇది 6ని 6తో డివైడ్ చేస్తే 1 వస్తుంది, అంటే C. అలాగే ఇక్కడ కూడా 6ని 6తో డివైడ్ చేస్తే 1 వస్తుంది, H1, C1H1 అని. సో సింప్లెస్ట్ ఈ రేషియోనే మనం ఎంపెరికల్ ఫార్ములా అంటారు. సింప్లెస్ట్ రేషియోనే ఎంపెరికల్ ఫార్ములా అంటారు. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటే గ్లూకోజ్ తీసుకుంటే C6H12O6. ఇది గ్లూకోజ్. దీన్ని సింప్లెస్ట్ రేషియో రాసుకోవచ్చు. C6తో మళ్ళీ డివైడ్ చేస్తే ఇక్కడ 2 వస్తుంది. H12/6 అంటే 2నే కదా, 2. ఇక్కడ 6/6 అంటే 1 వస్తుంది, అంటే O. ఇక్కడ CH2O అనేది ఎంపెరికల్ ఫార్ములా ఆఫ్ గ్లూకోజ్. అదే ఇక్కడ CH అనేది ఎంపెరికల్ ఫార్ములా ఆఫ్ బెంజిన్. అలాగే ఎంపెరికల్ ఫార్ములా అంటే సింప్లెస్ట్ రేషియోని ఎంపెరికల్ ఫార్ములా అంటారు. సో ఇక్కడ ఆ ఎంపెరికల్ ఫార్ములాని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. క్వశ్చన్ అనేది ఎంపెరికల్ ఫార్ములాని ఫైండ్ అవుట్ చేయటం. చూద్దాం ఎలా ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ ఇలాంటి టేబుల్ గీసుకోవాలి మనం. సింబల్ ఆఫ్ ఎలిమెంట్, ఇక్కడ ఏం ఎలిమెంట్స్ ఇచ్చాడో ఆ ఎలిమెంట్స్ రాయటమే. కార్బన్కి C అని, హైడ్రోజన్కి H అనేది, ఇంకేమి ఇచ్చాడు? క్లోరిన్, ఆక్సిజన్. క్లోరిన్కి Cl, ఆక్సిజన్కి O. తర్వాత పర్సంటేజ్ ఆఫ్ కంపోజిషన్, ఈ కాంపౌండ్లో ఏది ఎంత పర్సంటేజ్ ఉందనేది ఇచ్చాడు, అది ఇక్కడ రాసుకోవాలి. కార్బన్ అనేది 14.5% కదా, అది. హైడ్రోజన్ అనేది 1.8%, అలాగే క్లోరిన్ అనేది 64.46%, అలాగే ఆక్సిజన్ అనేది 19.24%. తర్వాత అటామిక్ వెయిట్స్, వీటి అటామిక్ వెయిట్స్ ఇవి కూడా మనకు తెలిసి ఉండాలి. కార్బన్ అటామిక్ నెంబర్ ఎంత? 6, అటామిక్ వెయిట్ 12. హైడ్రోజన్ అటామిక్ నెంబర్ 1, అటామిక్ వెయిట్ కూడా హైడ్రోజన్ది 1. క్లోరిన్ది 17, అటామిక్ నెంబర్ 17, అటామిక్ వెయిట్ 35.5. ఆక్సిజన్ది అటామిక్ నెంబర్ 8, అటామిక్ వెయిట్ 16. మ్యాక్సిమం డబుల్ ఉంటుంది, కొన్నిటికి వేరియేషన్ ఉంటుంది, అన్నిటికీ డబుల్ ఉండదు. అదే ఈ వాల్యూస్ అనేది మనం గుర్తుంచుకోవాలి, అటామిక్ వెయిట్ వాల్యూస్ అనేవి. తర్వాత అటామిక్ రేషియో, ఇది ఎలా వస్తుంది అంటే ఈ పర్సంటేజ్ని అటామిక్ వెయిట్తో డివైడ్ చేయాలి. ఇక్కడ 14.5 కదా, 14.5/12, అలాగే 1.8/1, 64.46/35.5, అలాగే దీన్ని కూడా. అంటే కంపోజిషన్ని అటామిక్ వెయిట్ డివైడ్ చేస్తే వచ్చేదే అటామిక్ రేషియో. అలాగే సింపుల్ రేషియో. సింపుల్ రేషియో అంటే ఇప్పుడు ఇక్కడ డివైడ్ చేయంగా ఏదైతే వాల్యూస్ వచ్చినాయో వీటిలో లీస్ట్ వాల్యూ ఏదైతే ఉందో దాంతో అన్నిటినీ డివైడ్ చేయాలి. ఇక్కడ 1.8 కదా, ఇది 1.8, 1.8, 1.2. ఇందులో లీస్ట్ వాల్యూ 1.2 అన్నిట్లో కూడా లీస్ట్ వాల్యూ ఏంటంటే 1.2.
ఈ 1.2 చేత అన్నిటిని డివైడ్ చేయాలి. అదే ఇక్కడ రాశాడు. 1.2ని 1.2తో డివైడ్ చేయాలి. 1.8ని కూడా 1.2తోనే 1.8ని 1 అంటే అన్నిటిని 1.2తోనే డివైడ్ చేయాలి. అలా డివైడ్ చేస్తే ఇది 1 వస్తుంది, ఇది 1.5 1 వస్తుంది. ఇది సింపుల్ రేషియో. అయితే ఇక్కడ డిజిట్స్లో ఉన్నప్పుడు వాటిని డబుల్ చేసుకోవాలి. డిజిట్స్ ఉండకుండా మనం చూసుకోవాలి వాల్యూస్ అనేవి. ఇక్కడ 1 డబుల్ చేస్తే 2 వస్తుంది, 1.5 డబుల్ చేస్తే 3 వస్తుంది, దీన్ని కూడా 1.5 డబుల్ చేస్తే 3 వస్తుంది, 1 డబుల్ చేస్తే 2 వస్తుంది. ఇది ఓల్డ్ నెంబర్ రేషియో అంటారు వీటిని. ఇప్పుడు ఎంపెరికల్ ఫార్ములా అంటే కార్బన్ ఎంత ఉంది 2, ఆ 2 ఇక్కడ వేసుకుంటాం కార్బన్ కింద. హైడ్రోజన్ ఎంత వచ్చింది ఓల్డ్ నెంబర్ రేషియో అంటే 3 వస్తుంది, ఆ 3ని ఇక్కడ రాసుకోవాలి. అలాగే క్లోరిన్ ఎంత వచ్చింది 3 వచ్చింది, క్లోరిన్ ఇక్కడ 3 రాసుకుంటాము. అలాగే ఆక్సిజన్కి ఎంత వచ్చింది 2 కాబట్టి 2 రాసుకున్నాం. దీన్నే ఎంపెరికల్ ఫార్ములా అంటారు. ఇది ఎంపెరికల్ ఫార్ములా అనేది. సో ఈజీ, ఇది చాలా ఈజీ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా. ఓకే, అలాగే ఇంకో క్వశ్చన్ చూద్దాము. ఏ కార్బన్, ఇక్కడ స్క్రీన్ మీద ఆల్రెడీ ఉంది కదా, ఏ కార్బన్ కాంపౌండ్ కంటైన్స్ 12.8% కార్బన్, 2.1% హైడ్రోజన్, 85.1% బ్రోమిన్. ద మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ ద కాంపౌండ్ ఈజ్, మాలిక్యులర్ వెయిట్ ఇచ్చాడు. క్యాల్కులేట్ ద మాలిక్యులర్ ఫార్ములా. ఇందాక మనం క్యాల్కులేట్ చేసింది, ఫైండ్ అవుట్ చేసింది ఎంపెరికల్ ఫార్ములా. ఇప్పుడు మనం మాలిక్యులర్ ఫార్ములాని ఫైండ్ అవుట్ చేయాలి, క్యాల్కులేట్ చేయాలి. చూద్దాం. ముందు యాజ్ ఇట్ ఈస్గా అంతకుముందు రాసినట్టే సీరియల్ నెంబర్ రాశాడు ఇక్కడ, ఎలిమెంట్, తర్వాత పర్సంటేజ్, ఏది ఏ ఎలిమెంట్ ఎంత పర్సంటేజ్లో ఉంది ఇక్కడ ఇచ్చిన డేటానే ఇక్కడ ఎంటర్ చేశాడు. అలాగే ఇది పర్సంటేజ్ని ఇందాక చేసినట్టే పర్సంటేజ్, అలాగే ఇది ఎంత అయితే పర్సంటేజ్ ఉందో దాన్ని అటామిక్ వెయిట్తో డివైడ్ చేయాలి. ఇందాక ఆల్రెడీ చేసాం కదా. అట్లాగే ఇక్కడ కార్బన్ అటామిక్ వెయిట్ 12 కాబట్టి 12తో డివైడ్ చేశాడు. హైడ్రోజన్ అటామిక్ వెయిట్ 1, అలాగే బ్రోమిన్ అటామిక్ వెయిట్ ఎంత అంటే 80, దాంతో డివైడ్ చేశాడు. డివైడ్ చేస్తే ఈ వాల్యూస్ వస్తాయి. ఇప్పుడు ఇందులో లీస్ట్ వాల్యూ ఏదైతే ఉందో దీన్ని అటామిక్ రేషియో అంటారు కదా. తర్వాత ఇందులో లీస్ట్ వాల్యూ ఏదైతే ఉందో దాంతో డివైడ్ చేయాలి. మళ్ళీ ఇది 1.067, ఇది 2.1, ఇది అగైన్ 1.067. ఇది లీస్ట్ వాల్యూ కాబట్టి ఈ వాల్యూస్ అన్నిట్లో కూడా దాంతో డివైడ్ చేశాడు. దాంతో డివైడ్ చేస్తే 1 వస్తుంది, దీన్ని డివైడ్ చేస్తే 2 వస్తుంది, దీన్ని డివైడ్ చేస్తే 1 వస్తుంది. ఎగ్జాక్ట్గా డివైడ్ చేసినప్పుడు ఎగ్జాక్ట్ వాల్యూస్ అవసరం, ఎగ్జాక్ట్ వాల్యూస్ రావాలని లేదు, అప్రాక్సిమేట్గా దాన్ని రౌండ్ అప్ చేసుకోవాలి మనం. సో ఇక్కడ 1 2 1. ఇప్పుడు ఎంపెరికల్ ఫార్ములా మనం రాయొచ్చు, CHBr. ఎంపెరికల్ ఫార్ములా ఎలా రాస్తామంటే ఇక్కడ ఎలిమెంట్స్ ఏమన్నాయి CHBr కదా, అదే ఇక్కడ రాసుకొని CHBr ఇలా రాసుకొని ఎంపెరికల్ ఫార్ములా ఏదైతే ఈ వాల్యూస్ ఏదైతే వచ్చినాయో, C అంటే 1 వాల్యూ వచ్చింది సింపుల్ రేషియో కాబట్టి అది 1 ఇక్కడ వేస్తాం. హైడ్రోజన్కి సింపుల్ రేషియో ఎంత వచ్చింది 2, ఆ 2 ఇక్కడ రాస్తాం. బ్రోమిన్కి 1 వచ్చింది 1. సో 1 జనరల్గా రాయాల్సిన అవసరం ఉండదు కాబట్టి CH2Br. ఇది ఎంపెరికల్ ఫార్ములా. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే మాలిక్యులర్ ఫార్ములా. మాలిక్యులర్ ఫార్ములా ఈక్వల్ టు ఎంపెరికల్ ఫార్ములా ఇంటూ ఎన్ ఫ్యాక్టర్. ఇప్పుడు ఈ ఎన్ వాల్యూ తెలిస్తే ఎంపెరికల్ ఫార్ములా తెలుసు కాబట్టి మనకి మాలిక్యులర్ ఫార్ములా వచ్చేస్తుంది. ఎన్ వాల్యూ ఎలా వస్తుంది అంటే ఎన్ ఈక్వల్ టు మాలిక్యులర్ వెయిట్ బై ఎంపెరికల్ ఫార్ములా వెయిట్. ఇక్కడ ఆల్రెడీ చేశారు చూడండి. ఇక్కడ ఎంపెరికల్ ఫార్ములా వెయిట్ ఎంత 94, అంటే కార్బన్ 12, హైడ్రోజన్స్ 2 ఉన్నాయి కాబట్టి 2 into 1. ఒక అటామిక్ వెయిట్ ఎంత హైడ్రోజన్ అటామిక్ వెయిట్ ఎంత 1 కాబట్టి 1 into 2 వస్తుంది. బ్రోమిన్ అటామిక్ వెయిట్ ఎంత 80. ఈ మొత్తాన్ని యాడ్ చేస్తే ఈ ఎంపెరికల్ ఫార్ములా వెయిట్ అనేది వస్తుంది. ఎంపెరికల్ ఫార్ములా వెయిట్ 94. ఇప్పుడు మాలిక్యులర్ వెయిట్ ఆల్రెడీ ఇచ్చాడు. ఎంత మాలిక్యులర్ వెయిట్ 187.9. 187.9 ఇది మాలిక్యులర్ వెయిట్ బై ఎంపెరికల్ ఫార్ములా వెయిట్ ఎంత 94. స్ట్రైక్ చేస్తే 2 వస్తుంది. సో ఎన్ వాల్యూ ఎంత 2. ఇప్పుడు మాలిక్యులర్ ఫార్ములా ఈక్వల్ టు ఎంపెరికల్ ఫార్ములా ఎంత CH2Br కదా, అది రాస్తున్నాను. CH2Br ఇంటూ 2 అంటే
సరే అలా రాసుకున్నా మనకేం కాదు. ఇంటూ 2 రాసుకొని ఈ 2తో మల్టిప్లై చేయాలి. 2తో మల్టిప్లై చేయడం ఇది ఎలా చేస్తామో చూడండి. ఇక్కడ సికి 2 వచ్చేస్తుంది. ఇక్కడ ఆల్రెడీ 2 ఉంది కాబట్టి 2 × 2 4 అంటే హైడ్రోజన్ 4. బ్రోమిన్ దగ్గర 1 ఉంది కాబట్టి 1 × 2 అంటే బ్రోమిన్ 2 × 1 అంటే 2 వస్తుంది. బ్రోమిన్ 2. ఇది మాలిక్యులర్ ఫార్ములా. సో ఇలాగ మాలిక్యులర్ ఫార్ములాని మనం క్యాల్కులేట్ చేయొచ్చు. ఇందాక మనం ఎంపరికల్ ఫార్ములా క్యాల్కులేట్ చేసాము, ఇక్కడ మాలిక్యులర్ ఫార్ములా క్యాల్కులేట్ చేసాము. సో ఇది చాలా ఈజీగానే ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా నేర్చుకోండి, ఎగ్జామ్లో బాగా రాయండి.